తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేమించి పెళ్లాడిన వాడే కాలయముడయ్యాడు. రక్షణ శాఖలో పనిచేస్తూ దేశానికి రక్షణగా ఉండాల్సిన వాడే ఇంటి దీపాన్ని ఆర్పేశాడు. ఢిల్లీ స్వాట్ కమాండో కాజల్ చౌదరి హత్య కేసులో కొన్ని సంచలనమైనటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మృతురాలి సోదరుడు నిఖిల్ కీలకమైనటువంటి సమాచారం బయటకు చెప్పాడు. అతను చెప్పినటువంటి ఆ సమాచారం తెలిసి ఒక్కసారిగా కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా షాక్కి గురవుతున్నారు. హత్య జరిగిన రోజు కాజల్ తన సోదరుడికి ఫోన్ చేసింది. భర్త పెడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఏడుస్తూ చెప్పింది. అంటే ప్రేమించి పెళ్లి చేసుకునే వ్యక్తి పెళ్ళైన తర్వాత ఎంత టార్చర్ పెడుతున్నాడో, రోజు ఎంత మానసిక వేదనకు గురి చేస్తున్నాడో, ఏ విధంగా వేధింపులకు గురి చేస్తున్నాడో కన్నీళ్లు పెట్టుకుంటూ తన సోదరుడికి విషయం మొత్తం చెప్పింది. ఆ ఫోన్ కాల్ ఆమె చివరి కాల్ అవుతుందని చెప్పి ఆ సోదరుడు కూడా ఊహించలేకపోయాడు. ఇట్లా ఫోన్ పెట్టేసిందో లేదో బలవంతంగా ఫోన్ గుంజుకుని మరి ఏమన్నాడో తెలుసా? అంటే నిఖిల్ చెప్తున్నదే, వాళ్ళ బ్రదర్ చెప్తున్నదే నేను చెప్తున్నా. కాజల్ ఒకవైపు మాట్లాడుతుండగానే అంకుర్ ఆమె దగ్గర నుంచి ఫోన్ లాక్కుని, నీ అక్కని ఈరోజు నేను చంపేస్తున్నాను, నీ అక్కని ఈరోజు చివరి రోజు నీ అక్కని పూర్తిగా చంపేస్తాను, చంపేసిన తర్వాత వచ్చి మీ అక్క శవాన్ని చూసుకో అని మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. చాలా అంటే చాలా దారుణమైనటువంటి విషయం. అంటే అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఒక డంబెల్ తీసుకొని తల మీద బాది, తల మీద కొట్టి చంపేశాడు. అంతకుముందే కొన్ని రోజుల నుంచి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి. చాలా కట్నం ఇచ్చారు. ఆ కట్నం సరిపోక ఇంకా నాకు డబ్బులు కావాలి, ఇంకా నాకు లక్షల రూపాయలు కావాలి, నాకు కారు కావాలి, నాకు అది కావాలి అని చెప్పి వేధించడం మొదలుపెట్టాడు. నువ్వు ఇంటికెళ్ళి డబ్బులు తీసుకురా, డబ్బులు తీసుకొస్తానే నా దగ్గరికి రా అని చెప్పి అతను నిరంతరం ఇదే వేధింపులు. ఎన్నోసార్లు ఫోన్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పింది, బ్రదర్కి చెప్పింది, పేరెంట్స్కి చెప్పింది, కానీ ఎక్కడా కూడా వినిపించుకోవాలి. ఇక ఆ వేధింపులు అలా కొనసాగుతూ ఉన్నాయి. మొన్న ఇది ఇంత వేధింపులు తట్టుకోలేక డైరెక్ట్గా బ్రదర్కి ఫోన్ చేసి ఈ విధంగా వేధిస్తూ ఉన్నాడు, నన్ను తిడతా ఉన్నాడు, కొడతా ఉన్నాడు, నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి బ్రదర్కి ఫోన్ చేసి తన బాధనంతా చెప్పుకుంటున్న టైంలో వెంటనే అతని దగ్గర ఫోన్ తీసుకొని, ఇప్పుడు నేను నీ అక్కని చంపేస్తున్నాను, హాస్పిటల్లో పడి ఉంటుంది, ఆ శవాన్ని వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసి ఒక డంబెల్ తీసుకొని, జిమ్ చేసేటటువంటి పరికరాలు తీసుకొని ఇష్టారీతన తల మీద కొట్టి చంపేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధాకరమైన విషయం. మళ్ళీ ఇంకొక మాట కూడా అన్నాడు. వాళ్ళ బ్రదర్తో మాట్లాడుతూ, ఈ వాయిస్ని పూర్తిగా రికార్డ్ చేసి పెట్టుకో, ఎందుకంటే రేపు పోలీసులకి సాక్ష్యంగా కూడా పనికొస్తుంది కదా నీకు. అంటే ఎంత ప్లానింగ్తో ఉన్నాడు చూడండి. నేను మాట్లాడిన మాటలో నీ అక్కని చంపేస్తానని చెప్తున్నటువంటి మాటలను కూడా నువ్వు రికార్డ్ చేయి, నీ ఫోన్లో రికార్డ్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి ఇవ్వు, వాళ్ళకు ఒక సాక్ష్యంగా పనికొస్తుంది, నేనే చంపానని చెప్పి పోలీసులు కూడా ఒక సాక్ష్యం కావాలి కదా అని కూడా చెప్పాడంటే ఎన్ని గుండెలు వాడికి. అంటే ప్రేమించాడంట, మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇంకా డబ్బులు కావాలి, ఇంకా నాకు అదనపు కట్నం కావాలని చెప్పి వేధించాడంటే ప్రేమ ఎక్కడుంది? ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కడ వరకు నీ కష్ట సుఖాల్లో నేను భాగస్వామిని అవుతాను, నీ జీవితమే నా జీవితం అని ఒక భరోసా కల్పించి ఏమాత్రం కష్టం లేకుండా చూసుకోవాల్సినటువంటి భార్యను, నిన్ను నమ్మి వచ్చినటువంటి నీ భార్యను, నీ జీవిత భాగస్వామిని ఇంత దారుణంగా రక్తం వచ్చే విధంగా తల మీద కొట్టి చంపాడంటే వీడు ఎలాంటి సైకోనో అర్థమవుతుంది. వెంటనే ఫోన్ కట్ చేసినటువంటి కాసేపటికి మళ్ళీ కాల్ చేసి, ఫస్ట్ చంపేస్తున్నా అని చెప్పి కాల్ చేశాడు, ఆ ఫోన్ లాక్కుని మాట్లాడాడు. ఫోన్ కట్ చేసిన తర్వాత అక్కని చంపిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా కొట్టిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి గజియాబాద్ ఆసుపత్రికి వచ్చి చూసుకో, మీ అక్క చచ్చింది అని చెప్పి మాట్లాడాడు. వాడు ఎంత సైకోనో, ఎంత క్రిమినల్ మైండ్ సెట్. 2023లో వీళ్ళు పెళ్ళయిందండి. పెళ్లి సమయంలో కాజల్ తల్లిదండ్రులు భారీగా కట్న కానుకలు ఇచ్చారు. అయినా సరే అంకుర్లో ఆశ చావలా. డబ్బు ఎప్పుడు డబ్బు కోసం గొడవ. మరి ఎందుకు ప్రేమించాడో, ఎందుకు పెళ్లి చేసుకున్నాడో, డబ్బే కావాలనుకుంటే ఇంకా డబ్బు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు కదా వీడు. మా అమ్మాయిని ఎందుకు పొట్టను పెట్టుకున్నాడు, మా అమ్మాయిని ఎందుకు ఒక నరరూప రాక్షసులా బిహేవ్ చేస్తాడు, సైకోలా బిహేవ్ చేసి ఈ విధంగా చేస్తాడు అనుకోలేదంటూ కుటుంబ సభ్యులు ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తున్నారు. వీడు మళ్ళీ రక్షణ శాఖలో క్లర్కుగా పనిచేస్తూ ఉన్నాడు. వీడు రక్షణ శాఖలో క్లర్కుగా పనిచేస్తూ రోజు డబ్బులు కావాలని గొడవ. ఒకవైపు దేశం కోసం పనిచేస్తున్నాడు, ఇంకొక వైపు ఇంట్లో చూస్తే తనను నమ్మి వచ్చినటువంటి మహిళని ఇంత దారుణంగా కొట్టి చంపాడంటే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. వాడిని చాలా అంటే చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి కుటుంబ సభ్యులు
మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక బాధ కలిగించే విషయం ఏంటంటే ఆమె గర్భిణీగా ఉంది. గర్భిణీగా ఉన్న తన భార్య మీద కనీసం అరే కడుపుతో ఉంది, నేను అసలు ఇట్లా చేయకూడదు, ఆమెని హింసించకూడదు, ఆమెకి వేదన కలిగించకూడదని చెప్పి 1% కూడా లేదు వాడు. ఇలాంటి వెధవలను ఏం చేయాలి చెప్పండి? మనం దేశంలో చూస్తూ ఉన్నాం, రోజు ఏదో ఒక మూల అదనపు కట్నం కోసం, లేదంటే ప్రియురాలు మోజులో పడిపోయి, ప్రియుడు మోజులో పడిపోయి ఈ విధంగా దారుణంగా జీవిత భాగస్వామిని చంపేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అంకుర్ అనేవాడు రక్షణ శాఖలో క్లర్కుగా పనిచేస్తూ 23లో పెళ్ళైతే గొడవ పడని రోజు అంటూ లేదంట. వాళ్ళ సోదరుడు చెప్తా ఉన్నాడు, కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. కానీ చాలా చాలా బాధతో చెప్తా ఉన్నాడు ఆ సోదరుడు కూడా, ఆ అమ్మాయి బ్రదరు కూడా, అరే నేను ఇంకా వేగంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చుంటే మా అక్కని రక్షించుకునే వాళ్ళేమో, అసలు గతంలో కూడా గొడవలు చేసినప్పుడు కంప్లైంట్ ఇచ్చి అసలు వాడితో ఉండకుండా బయటకు వచ్చేస్తే మా అక్క ఈరోజు మాతో పాటు ఉండేదేమో అని చెప్పి అతను చెప్తా ఉన్నాడు. బాధ కలిగించే విషయం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. పాపం ఆ అమ్మాయిని అంత దారుణంగా ఒక డంబెల్ తీసుకొని తల మీద కొట్టి కొట్టి రక్తం వచ్చే విధంగా కొట్టి తల మొత్తం ఛిద్రమయ్యే విధంగా కొట్టి చంపేశారంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? తననే నమ్ముకొని వచ్చినటువంటి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన వాడు ఈ విధంగా ఒక సైకోలాగా మారిపోయి కేవలం డబ్బు కోసమేనండి, వేరేదేం లేదు. డబ్బు కోసం, నా విలాసాలకి, నా సౌకర్యాలకి, ఇంకా నాకు డబ్బు కావాలి, ఇంకా లక్షలు తీసుకురా, నిన్ను ప్రేమించిన పాపానికి, నిన్ను ప్రేమించిన పెళ్లి చేసుకున్నటువంటి పాపానికి నాకు డబ్బులు లేకుండా పోయాయని చెప్పి ఇప్పుడు ఒక క్రిమినల్ లాగా మారిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళకి అసలు సమాజంలో బతికే హక్కు ఉందా? జనజీవన స్రవంతిలో ఉండాల్సినటువంటి హక్కు వీళ్ళకుందా? జనం మధ్యలో బతికే హక్కు అసలు ఉందా? జైల్లో కొన్ని సంవత్సరాలు బయటకు రాకుండా కొన్ని సంవత్సరాలు మగ్గాల్సినటువంటి అవసరం లేదా? అలాంటి కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. మళ్ళీ ఏదో బెయిల్ మీద బయటకు వచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఇంకొకరిని కూడా ఈ విధంగా డబ్బుల కోసం వేధించి ఒక మైండ్ సెట్ ఎప్పటికీ మారదండి. ఇలాంటి క్రిమినల్ సైకో వెధవలు మారతారన్నటువంటి నమ్మకం కూడా లేదు. సమాజానికి వీళ్ళు దూరంగా ఉండాలి, సమాజంలో వెలివేయాలి వీళ్ళని. జైలు 4 గోడల మధ్య కనీసం ఎండ కూడా కనిపించినటువంటి ఒక చీకటి గదిలో కొన్ని సంవత్సరాల పాటు మగ్గితే అప్పుడు తెలుస్తుంది వాడికి జీవితం అంటే ఏంటి. మనలాంటి ప్రాణాలే కదా, మనల్ని నమ్ముకొచ్చినటువంటి ఒక అమ్మాయిని నేను జీవితాన్ని అర్ధాంతరంగా ఈ విధంగా చాలా దారుణంగా బిహేవ్ చేసి చంపేశాను కదా, నా కుటుంబ సభ్యులు, నా అక్క, నా తల్లి, నా చెల్లి అలాంటి ప్రాణమే కదా తనది కూడా అని కుమిలి కుమిలి తప్పు చేశానన్న భావన కలగాలంటే చీకటి గదిలో సంవత్సరాల పాటు మగ్గితే అప్పుడు తెలుస్తుంది. తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి.